శ్రీ గురుభ్యో నమః. రమణులు చెప్పిన కథల నుండి అరుణాచల మహత్యం తెలుసుకుంటున్నాము. అరుణగిరినాథర్ విరచిత తిరుప్పగ్గళ్ళ నుంచి సూక్తులను ఉదహరిస్తూ భగవాను ఆ భక్తుని జీవితంలోని సంఘటనలను వర్ణించేవారు. అరుణాచలంలో జరిగిన కథ. ముత్తమ్మ అని ఒక ఆమె వేశ్యావృత్తిలో ఉండేది. ఆమెకు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు. ముత్తమ్మ మరణశయ్యమే ఉండగా కూతుర్ని పిలిచి తమ్ముని జాగ్రత్తగా చూసుకోమన్నది. ఏదడిగినా సరే ఇమ్మని చెప్పి ప్రమాణం చేయించుకొని ప్రాణాలు విడిచింది. ఆ పిల్లవాడే అరుణగిరినాథుడు. అక్క సంరక్షణంలో సుష్టుగా పెరిగాడు. గారాబం మరీ ఎక్కువై పెడద్రోవలు పట్టాడు. విలాసాలు శృతి మించి రాగాన పడగా వయసొచ్చేసరికి వేశ్యాలంపటుడయ్యాడు. అక్క కష్టార్జితం అంతా ఊడ్చి దండుకోసాగాడు. త్వరలోనే ఆమె ఇల్లు గుల్లయింది. ఒకనాడు తమ్ముడు డబ్బు కోసమని హఠం చేశాడు. ఏం చెయ్యాలో తోచలేదు ఆమెకు. ఒరే బాబు, డబ్బు లేదురా, నీకు కావాల్సింది శరీర సౌఖ్యమే కదా. ఇదిగో నా శరీరం ఉంది సిద్ధంగా. ఎలాగో మనకు తల్లిదండ్రులు వేరే కాబట్టి పాపభీతి కూడా లేదు అంది సాధ్వి. తమ్ముడి కళ్ళకు కమ్మిన పొరలన్నీ విడిపోయాయి. బుర్ర తిరిగిపోయింది. అక్కకు అందకుండా పరుగు తీశాడు. తిన్నగా అరుణాచలేశ్వరి ఆలయం ప్రవేశించాడు. తూర్పు రాజగోపురంలోంచి దాని తర్వాత ఉన్న మరో చిన్న గోపురం మీదకు ఎక్కి తన పాప పంకిలమైన జీవితాన్ని అంతం చేసుకునేందుకు ముందు వెనుకలు చూడకుండా కళ్ళు మూసుకొని క్రిందకు దూకేశాడు. ఆ గోపురం వద్దనే సుబ్రహ్మణ్యేశ్వరుని సన్నిధి ఉంది. స్వామి తన పవిత్ర హస్తాలను చాచి అతన్ని కాపాడారు. రుద్రాక్షర జపమాలను ఇచ్చి నాలుకపై శరవణభవ అనే తన షడక్షర మంత్రాన్ని వ్రాసి దీక్షనిచ్చారు. ఇప్పుడు అరుణగిరినాథుడు ఒక యోగి, భక్తుడు, వాగ్గేయకారుడు. సంగీత శ్యామలాదేవి అతని నాలుకను వేదిక చేసుకుని సంకీర్తన నృత్యం చేయసాగింది. సుబ్రహ్మణ్యేశ్వరుని మీద వేల కొద్ది కీర్తనలు పాడాడు. ఇప్పటికీ అవి తిరుప్పగ్గళ్ళు అనే పేరుతో సజీవంగా నిలిచాయి. అతన్ని రక్షించిన స్వామి సన్నిధి గోపుర సుబ్రహ్మణ్యేశ్వర కోవెలగా ప్రసిద్ధమైంది. అతని కాలంలో ఆ ప్రాంతాన్ని ప్రౌఢదేవరాయలు పాలించేవాడు. రాయలకు అతడంటే ఎంతో అభిమానము. అయితే అతని ఆస్థాన కవి సంబంధ ఆండల్కు ఇది అసూయకు కారణమైంది. అరుణగిరినాథుడు నిజమైన భక్తుడైతే రాజుకు సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శనం చేయించవచ్చును కదా అన్నాడు. రాజు భక్తుడిని ఆదేశించాడు. భక్తుడి విన్నపం చేయగా స్వామినాథుడు గోచరించి జైన మతాదరణచే దూషితుడైన రాయలను చూస్తే అంధుడు కాగలడు అని హెచ్చరించాడు. అయినా ఇబ్బంది లేదు అన్నాడు రాజు. అరుణగిరినాథుడు మురుగేశ్వరుని గూర్చి సంకీర్తన చేయగా నాట్యమండపంలోని ఈశాన్య స్తంభంలో స్వామి గోచరించారు. ప్రౌఢదేవరాయల కళ్ళల్లో దీపావళి వెలిగి అందులోనే అమావాస్య మిగిలింది. భక్తుని వైభవము ప్రఖ్యాతమైంది. స్వామి స్తంభంపై నిలిపిన ఆ సన్నిధి స్తంభ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కంబత్ ఇలియనార్ కోవెలగా దర్శనమిస్తోంది. జైనుడి కక్ష ఇంకా బలమైంది. అతడి ప్రేరణపై రాజు అరుణగిరినాథుడిని స్వర్గానికి వెళ్లి పారిజాత సుమాలను తీసుకొని రావాల్సిందిగా కోరాడు. రాజుపై కరుణతో యోగ విద్యా కోవిదుడైన అరుణగిరి తన శరీరాన్ని వీడి పరకాయ ప్రవేశ విద్యతో ఒక చిలుక శరీరంలో ప్రవేశించి స్వర్గానికి ఎగిరాడు. తన విద్యా చమత్కృతితో పారిజాత పుష్పాలను సేకరించి తిరిగి వచ్చి చూడగా దుష్టుడైన సంబంధ అండను అతని శరీరాన్ని కపటోపాయంతో దహనం చేశాడని గ్రహించాడు. చేసేది లేక అరుణగిరినాథుడు చిలుకగానే ఉండి ఆలయ గోపురము అంటే కిలిగోపురంలో నివసిస్తూ స్కంద అనుభూతి అనే కావ్యాన్ని నిర్మించాడు. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.